కాలములలో మనసాక్షి కాలముని బట్టి మనము ధ్యానం చేస్తున్నాము. ఆ మనసాక్షి కాలములో జీవించిన వారిలో హానోకుని గురించి, నోహావుని గురించి, నోహావు యొక్క దినములని గురించి మనము ధ్యానం చేస్తున్నాము. నోహావు యొక్క జీవితంలో దేవుడు తన యొక్క దినములలో ఆ కాలములో జీవించిన వారందరిలో, భూమిలో ఉన్న వారందరిలో నోవాహు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నట్లు దేవుడు ఆ దినములో చూసి ఉన్నారని మనం ధ్యానించి ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొనసాగుతూ నోవాహు యొక్క జీవితముని చూసినట్లయితే తన యొక్క జీవితంలో తాను మనసాక్షి కాలములో జీవించి, నీతిమంతుడిగా జీవించి జలప్రవాహము నుండి తాను తప్పించుకొని ఉన్నాడు. అదేవిధముగానే మన యొక్క జీవితంలో మనసాక్షి కాలములో జీవించిన ఒక నీతిమంతుడు వారికంటే మన యొక్క జీవితము శ్రేష్టముగా ఉండని ఎడల మన యొక్క జీవితములో ఆ నోవాహు జలప్రవాహము నుండి తప్పించుకుని ఉన్న ప్రకారముగా మనం యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడవలనంటే మన యొక్క జీవితము కూడా నీతిమంతులుగా మారుచిన జీవితముగా మారవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత నోవాహు యొక్క జీవితంలో జలప్రవాహం వచ్చి జలప్రవాహములో తాను తప్పించబడి ఉన్నాడు. దానికి తర్వాత ఈ నోవాహు యొక్క జీవితంలోనే తాను ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన యొక్క గూడారముల్లో తాను ఉన్నప్పుడు వస్త్రహీనముగా తాను కనబడటమని చూసి తన యొక్క కుమారుల్లో ఒకడు తాను చేసిన కార్యములని మనము చదువుతున్నాము. ఇదే ఆదికాండములో 9వ అధ్యాయములో మనం చదువుతున్నప్పుడు 21వ వాక్యము నుండి చదవండి. ఇరవై 24వ వాక్యము నుండి చదవండి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంభవము మనసాక్షి కాలములో సంభవించిన ఒక కార్యము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరికి ఎవరిని బోధించలేదు, ఉపదేశించలేదు, ఏ ధర్మశాస్త్రములు ఏమీ లేదు. కానీ మనసాక్షిని బట్టి తన యొక్క తండ్రి యొక్క దిగంబరత్వముని తన యొక్క సహోదరులకు తెలియపరచునను మనసాక్షిని బట్టి నోవాహు దానిని సహించక కానానుకు తండ్రి అయిన హాము విషయమై అతడు శపించబడిన వాడుగా ఉండును, తన యొక్క సహోదరులకు దాసుడుగా బానిసుడుగా ఉండునని నోవాహు శపించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యములని బట్టి చూసినట్లయితే మనసాక్షి కాలములో జీవించుచున్న వీరు తన యొక్క అక్షరార్థముగా తన యొక్క తండ్రి యొక్క దిగంబరత్వం అని చూసి ఇతరులకు తెలియపరిచినప్పుడే వాటిని నోవాహు సహించలేదు. నోవాహు యొక్క మాటలని బట్టి కానానుకు తండ్రి అయిన హాము శపించబడిన వాడుగాను మారి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనసాక్షిని బట్టి మన యొక్క జీవితంలో ఈ విధముగా మనము తండ్రుల యొక్క దిగంబరత్వముని ఇతరులకు తెలియపరచటం అనేదే మనసాక్షికి విరోధమైన ఒక కార్యము. ఒకవేళ వారు రక్షణ పొందని వారై ఉండవచ్చు, రక్షణ పొందిన వారై ఉండవచ్చు.
తన యొక్క తల్లి తండ్రి, తన పైన ఉన్నవారు, వీరి యొక్క రహస్య కార్యములని ఎవరైనాను వేరే ఎవరికైనాను బయలుపరిచినట్లయితే వారు మనసాక్షికి విరోధముగా పాపము చేయుచున్నవారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయంలో దానిని బట్టి చూసినట్లయితే మన యొక్క తల్లిదండ్రుల యొక్క పాపములని గురించి అయినను, వారి యొక్క దిగంబరత్వమని గురించి అయినను, మన యొక్క పెద్దవారు మనల్ని నడిపించేవారు ఎవరి యొక్క దిగంబరత్వమని గురించి అయినను మనం ఎవరి యొద్దనను మాట్లాడినట్లయితే ఆ కార్యము మనసాక్షికి విరోధమైన పాపముగా ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ కానానుకు తండ్రి అయిన హాము తాను ఈ విధమైన పాపము చేసిన వెంటనే నోవాహు మత్తులో నుండి లేచిన తర్వాత జరిగిన సంఘటనలని తెలుసుకొని అతనిని శపించి ఉన్నాడు. శాపమునకు పాత్రుడుగా మారి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క దినములలో మనం ఎంత మాత్రమును మన యొక్క జీవితంలో మనసాక్షికి విరోధముగా పాపము చేయకుండా ఉండుటకు వీటిని బట్టి మన యొక్క తల్లి తండ్రులు, మన యొక్క పెద్దవారు ఎవరి యొక్క పాపములని కూడా తెలియపరచకుండా ఉండుటయే నీతి గల జీవితం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ ఆ విధమైన తండ్రి దిగంబరత్వమని తాను బయలుపరిచినట్లయితే తన యొక్క జీవితంలో దేవుని నీతి తన యొక్క జీవితంలో నిశ్చయముగా జరిపించబడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్షాలోము దావీదు యొక్క దిగంబరత్వం అని చూసి ఉన్నాడు. అబ్షాలోము యొక్క జీవితంలో దావీదుకు లోబడకుండా దావీదుకు విరోధముగా లేచి క్రియ చేయటం మాత్రమే కాకుండా దావీదు యొక్క దిగంబరత్వం అని చూసి ఉన్నాడు. చివరిలో ఏ విధముగా తాను దావీదు యొక్క దిగంబరత్వం అని చూసి ఉన్నాడో తన యొక్క జీవితంలో అదే విధముగా 10 మందితో చంపబడి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క వాక్యములన్నిటిని బట్టి చూసినట్లయితే తండ్రి యొక్క దిగంబరత్వముని, వారి యొక్క రహస్యములని ఇతరులకు తండ్రి తల్లి ఎవరి యొక్క జీవితముని గురించి అయినను వారి యొక్క పాపములు వారి యొక్క కార్యములకు గురించి ఇతరులకు తెలియపరిచినట్లయితే మన యొక్క జీవితంలో మన మనసాక్షికి విరోధముగానే పాపము చేయుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత దేవుడు ఇదే మనసాక్షి కాలంలో చూసినట్లయితే దేవునికి ఇష్టము లేని ఒక కార్యముని మనుషులందరూ ఏకముగా కలిసి చేసి ఉన్నారు. 11వ అధ్యాయంలో చదివినప్పుడు అక్కడ బాబేల్ గోపురముని కట్టుటకు మనుషులందరూ ఏకమై మార్చబడి ఏకముగా కలిసి 2 ఉద్దేశములతో వారు చేసి ఉన్నారు. ఒకటి, మనము భూమి అంతయు చెదరిపోకుండా ఉండుటకు. రెండవది, మనకు పేరు కలుగుటకు. ఇలా ఈ 2 కార్యములని గురించి వారు బాబేల్ గోపురంని కట్టి ఉన్నారు. చదవండి. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది కూడా మనసాక్షి కాలములో సంభవించిన ఒక కార్యమే. ఈ బాబేల్ గోపురముని వారు కట్టి లేపుటకు మునుపు వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే మనము భూమి అంతయు చెదరిపోకుండా ఉండుటకును మనకు పేరు సంపాదించుకొనుటకును రండి కట్టుకొనుదము రండి అని పిలిచి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాధారణముగా ఇక్కడ
మనము ధ్యానించినట్లయితే ఒక వ్యక్తి తన యొక్క కుటుంబస్తులు, తన యొక్క ప్రతి మనుషులు, జనులందరూ చెదరగొట్టబడకుండా ఉండవలనంటే తాము కట్టుచున్న కట్టడములని బట్టియో, ఇళ్ళు, వారి యొక్క గృహములు, ఆస్తులు, అంతస్తులు, వీటిని బట్టి చెదరగొట్టబడకుండా ఉండలేరు. వాటిని మర్చిపోయి వారి యొక్క జీవితంలో తాము చెదరిపోకుండా ఉండుటకు తాము ఒక గోపురముని కట్టవలనని కోరి ఉన్నారు, కానీ తమ యొక్క జీవితముని మార్చుకొనవలనని కోరలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మనుషులని ఎందుకు చెదరగొట్టుచున్నారంటే వారి యొక్క జీవితములో వారు ఏకముగా కలిసి కీడు చేయుటకు వారు ఆలోచించుచున్నందుననే చెదిరిపోవుటకు చేయుచున్నారు. దానికి ఉదాహరణముగా కయ్యూని యొక్క జీవితంలో చూసినట్లయితే తాను హేబేలుకు విరోధముగా లేచి తన యొక్క ఉద్దేశములో చెడిపోయి హేబేలుని చంపి నరహంతకుడుగా మారిన తర్వాత ఆ దేశంలో ఉండకుండా తరిమివేసి ఉన్నారు. కయ్యూను చెదిరిపోయి ఉన్నాడు. అక్కడ దేవుడు మనుషులని చెదరగొట్టుటకు కారణమే వారి యొక్క ఉద్దేశములు చెడిపోయినందున. కానీ ఇక్కడ సమకూడి వారందరూ కూడా తాము చెదరిపోకూడదని కోరుచున్నారు, కానీ తమ యొక్క జీవితంలో ఉన్న చెడు ఉద్దేశములని మార్చుకునవలనని వారు కోరటము లేదు. తమ యొక్క జీవితంలో ఉన్న నరహత్య చేయటము, తమ యొక్క జీవితంలో ఉన్న ద్వేషములు, పాపములు, వ్యభిచారములు, ఇటువంటి పాపములతో నిండి ఉన్న వీరు చెదిరిపోకుండా ఉండవలనని కోరుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా వారు కోరుచున్న మరొక కార్యము భూమిలో పేరు సంపాదించుకొనుదము రండి అని. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనసాక్షి కాలముని బట్టి ఈ రెండు కారణముల కొరకు గోపురముని కట్టినప్పుడు దేవుడు ఆ విషయముని అంగీకరించలేదు. మనసాక్షిని బట్టియే వారు ఎవరినూ అంగీకరించకుండా వారి యొక్క భాషలు అన్నిటినీ ఆ రోజు తారుమారు చేసి ఉన్నారు. భాషలన్నీ ఆ రోజు భాషలు ఎవరిని ఎరగకపోవటము ద్వారా చెదరగొట్టబడి ఉన్నారు. అదే ఆదికాండము 11వ అధ్యాయములో 7వ వాక్యముని చదవండి. వారి యొక్క భాషలు తారుమారు చేయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మన యొక్క జీవితంలో ఇటువంటి పేరు సంపాదించుకునవలనని, జీవితంలో ఎటువంటి జీవితమని చేసినను ఏకముగా ఉండవలనని, వారు తమ యొక్క జీవితంలో చెదిరిపోకుండా ఉండవలనని కోరినట్లయితే ఆ అనుభవాన్ని దేవుడు కోరటము లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనసాక్షిని బట్టి కూడా పేరు సంపాదించుకొనటం అనేది దేవుని చిత్తము కాదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ భూమిలో జీవించుచున్న కాలంలో మనము దేనిని చేసినను, ఏ కార్యముని ఈ భూమిలో ఏ కార్యముని చేసినను పేరు సంపాదించుకొనుటకు చేసినట్లయితే మనసాక్షిని బట్టి కూడా దేవుడు అంగీకరించని ఒక కార్యం. దేవుని వాక్యములని బట్టియో లేకపోతే ధర్మశాస్త్రములని బట్టియో కాదు, పేరు కొరకు మనము చేయుచున్న ప్రతి కార్యములని మన యొక్క మనస్సాక్షిని బట్టి కూడా దేవుడు దానిని అంగీకరించటం లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం పేరు కొరకు ఎంత ప్రయాసపడినను పేరు కొరకు చేసినట్లయితే దేవుడు దానిని అంగీకరించటం లేదు. కానీ మన యొక్క ప్రయాసములు, మన యొక్క క్రియలు, మన యొక్క జీవితము, మన యొక్క ప్రతి సేవ, మన యొక్క జీవితం అన్నీ
క్రీస్తు నిమిత్తము మనము జీవించినట్లయితే వాటిని దేవుడు అంగీకరించుచున్నారు. మనము చేస్తున్న ఏ కార్యమైనా సరే వాటిని పేరు కొరకు కాకుండా క్రీస్తు నిమిత్తము చేయవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము చేయుచున్నది అన్నీ దేవుని కొరకే చేయవలను. అప్పుడు మన యొక్క జీవితంలో దేవుడు వాటిని అంగీకరించుచున్నారు. పేరు కొరకు చేసినప్పుడే అక్కడ దేవుడు చెదరగొట్టుచున్నారు. దేవుడు వారి యొక్క భాషలన్నిటినీ తారుమారు చేసిన తర్వాత వారు భూమి అంతయు చెదరిపోయి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క సొంత జ్ఞానముని బట్టి మనము సొంత జ్ఞానములో ఏదో కొన్ని కార్యములలో ఐక్యముగా చెదరిపోకుండా ఉండవాలని ప్రయాసపడుతున్నాము. కానీ నిజముగా దేవుని ద్వారా, దేవుని సహాయము ద్వారా దేవునితో ఐక్యపడి ఉండవలననేదే మన యొక్క వాంఛగా ఉండవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగా మనము చేయుచున్న దేనినైనాను మనము పేరు కొరకు చేయకుండా మన యొక్క జీవితముని కాపాడుకొనవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకను ఈ యొక్క దినములలో ఇంకను కొనసాగుతూ ధ్యానించినట్లయితే వీటికి తర్వాత అందరూ చెదిరిపోయి అందరూ విగ్రహారాధన చేయవారుగా మార్చబడి ఉన్నారు. భూమిలో జలప్రవాహము నుండి తప్పించబడి ఉన్న నోహా కుటుంబస్తులు మాత్రమే తప్పించబడి ఉన్నారు. కానీ వారు కూడా తప్పిపోయి వారి యొక్క జీవితములు కూడా మార్చబడి చివరిలో అందరూ విగ్రహారాధన చేయవారుగా మారి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా దేవుని ఆరాధించుచున్న వారు ఎవరినూ లేకుండా పోయి ఉన్నారు. భూమి అంతయు చెడిపోయి భూమి అంతయు విగ్రహారాధనతో నిండి ఉన్నప్పుడు అప్పుడు ఈ మనసాక్షి కాలములో దేవుడు అబ్రహాముని దేవుడు ఎన్నుకొని ఉన్నారు. అబ్రహాముని ఈ కల్దీయుల యొక్క దేశము నుండి, బబిలోన్ దేశము నుండి, కల్దీయుల యొక్క దేశము నుండి విగ్రహములని నమస్కరించుచున్న అబ్రహాముకు దేవుడు మహిమ గల దేవుడుగా ప్రత్యక్షమై ఆ రోజు అబ్రహాముని దేవుడు ఎన్నుకొని ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనినే ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వాక్యమును చదవండి. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ అబ్రహాముని దేవుడు ప్రత్యేకపరిచి ఉన్నారు. తాను జీవించుచున్నవాడుగా ఉండినను ఆ దినములలో ఎవరునూ దేవుని ఆరాధించువారు లేకుండా పోయినారు. ఎవరునూ దేవుని ఆరాధించి దేవుని ఎరుగని వాడుగా ఉన్న కాలములో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఉన్నారు. మెసొపొతేమియా పట్టణములో అబ్రహాముకు మహిమ గల దేవుడుగా ప్రత్యక్షమై ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాముకు ప్రత్యక్షమైన తర్వాత అబ్రహాము దేవుని యొక్క మాటని బట్టి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళుము, నీ స్వజనము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ ఇంటిలో నీ దేశము నుండి బయటకు రమ్మని చెప్పి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము లోబడి తాను బయటకు వచ్చి ఉన్నాడు. ఈ రోజుల్లో మన యొక్క జీవితంలో మనకు దేవుడు ఎన్నో దర్శనములు, ఎన్నో స్వరములు, ఎన్నో విధములైన కార్యములను, ఎన్నో ఉపదేశములు, సత్యములు, వాక్యములు, ఎన్నో కార్యములు మన యొక్క జీవితంలో దేవుడు బయలుపరుచుతున్నారు. కానీ
మన యొక్క జీవితంలో అబ్రహాము లాగా లోబడుతున్న అనుభవం మనలో లేదు. అబ్రహాము దేవుడు చెప్పి ఉన్న ప్రకారముగానే బయటకు వచ్చి ఉన్నాడు. మరలా వాక్యముని చదవండి. చాలు. నీ దేశము నుండి, నీ బంధువుల ఇంట నుండి, నీ తండ్రి ఇంట నుండి 3 కార్యములని విడిచి అక్కడ నుండి బయలుదేరి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళమని చెప్పి ఉన్నారు. మనసాక్షిని బట్టి బంధువుల దగ్గర నుంచి, తండ్రి ఇంట నుండి, దేశమును విడిచి. ఈ రోజుల్లో మన యొక్క జీవితంలో రక్షణ పొందిన తర్వాత మన యొక్క జీవితంలో అన్య జనులతో అనేక సంబంధములు మనకు ఉన్నవి. రక్షణ పొంది బాప్తిసము తీసుకున్న తర్వాత మనము బయటకు రాకుండా ఉన్న కార్యములు, మన యొక్క సొంత దేశము, మన యొక్క తండ్రి ఇళ్ళు, మన యొక్క బంధువులు, వీరి యొద్ద నుండి బయటకు రాకుండా మనం వారితో సంబంధపడి మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని నడిపించుచున్న మార్గములలో వెళ్లకుండా ఉన్నాము. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నేను నిన్ను గొప్ప జనముగా చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు అని చెప్పి ఉన్నారు. ఈరోజు మనలో మన యొక్క మనసాక్షిని బట్టి కూడా మనల్ని దేవుడు రక్షించి, మనల్ని విడిపించి, మనల్ని పాపములో నుండి బయటకు తీసుకుని వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో బంధువులు, తండ్రి ఇల్లు, దేశము, వీటిని 3టిని మనం విడిచి రావాలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేక సందర్భములలో మన యొక్క సొంత దేశమునకు, సొంత ఊరుకు వెళ్ళటానికి ఎన్నో సందర్భముల్లో ప్రయాసపడి దేవుని యొక్క సన్నిధానమునకు దూరం అయిపోతున్నాము. రెండవదిగా మన యొక్క బంధువుల యొద్దకు వెళ్ళుటకు వారి యొక్క ఆచారములు, వారి యొక్క కార్యములు అన్నిటిలో మనం కూడా పాలు పొందటానికి మన యొక్క జీవితంలో దేవునికి దూరం అవుతున్నాము. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క తండ్రి ఇళ్ళు, వాటిని కూడా అనుకొని తండ్రి ఇంటికి వెళ్ళవలనని కోరి మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోతున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క తండ్రి ఇళ్ళు, బంధువులు, వీరు ఎవరను అన్యజనులుగా ఉన్నప్పుడు వారితో ఐక్యపడి ఉండుట దేవునికి చిత్తము లేని కార్యము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మనసాక్షిని బట్టి కూడా మన యొక్క జీవితంలో విడిచి వచ్చి ఉన్న అన్యజనులతో సంబంధపడి ఉండకూడదు. అబ్రహాము అన్నిటినీ విడిచి వచ్చి ఉన్నాడు. అబ్రహాముకు బంధువులు లేకుండా లేరు. అబ్రహాముకు తన యొక్క తండ్రి యొక్క ఇంటి వారు లేకుండా లేరు, అందరూ ఉన్నారు. మనసాక్షి కాలంలో జీవించిన ఒక వ్యక్తి అన్నిటిని విడిచి దేవుని యొక్క మాటకు లోబడి రాగలిగినప్పుడు మనం ఎందుకు విడవలేకపోతున్నాము? మనం ఎందుకు మన యొక్క విడిచిపెట్టడం అని చెప్పినట్లయితే మాట్లాడకుండా ఆ విధముగా కాదు, కానీ వారి యొక్క ఆచారములలో, వారి యొక్క కార్యములలో, వారి యొక్క ఫంక్షన్స్లో, వారు చేయుచున్న అన్నిటిలో మనము పాలు పొందకూడదు. వారితో ఈ విధముగా సంబంధము కలవకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ విధముగా మనము చేసినట్లయితే ఇంకా మనసాక్షి కాలంలో ఉన్న వారిలా కూడా మనం జీవితంని ప్రారంభించలేదు. మన యొక్క జీవితంలో మనసాక్షి కాలంలో జీవించిన వారు వలె కూడా మనము దేవునికి లోబడి జీవించటం లేదు. ఎలా రక్త సంబంధములను ఎలా వదిలిపెడతామో, ఎలా విడిచిపెడతామో. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, నీవు నీ బంధువులు, నీ యొక్క సొంత దేశము, నీ తండ్రి ఇల్లు, వాటిని విడిచి బయటకు రమ్ము, నేను నీకు చూపించుచున్న దేశమును వెళ్ళమని చెప్పి ఉన్నారు. ఈరోజు మనలో మన యొక్క ఆత్మీయమైన పరిస్థితి ఏ విధముగా ఉన్నది? దేవుని యొక్క సన్నిధానం, ఆత్మీయమైన అనుభవములు కావాలి. అదే విధముగా
లోకానుసారముగా బంధువులు, బంధుమిత్రులు, ఇంకా మన యొక్క తండ్రిళ్ళు వీళ్ళందరూ కావాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండును ఉన్నట్లయితే, ఒకవేళ వారు విశ్వాసులైతే వారితో ఐక్యముగా ఉండవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధానమునకో దేవునికో ఏమైనానో ఆటంకము కలిగించినట్లయితే వారు ఎవరైనానో వారితో ఐక్యముగా ఉండకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అబ్రహాము యొక్క జీవితంలో దేవుని యొక్క దర్శనమునకు తాను లోబడి ఉన్నాడు. ఈరోజు మనకు కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యములను చూపించి తీసుకొచ్చారు. అబ్రహాము యొక్క విషయంలో అద్భుతములు చేయలేదు, ఆశ్చర్యక్రియలు చేయలేదు. అబ్రహాముని పిలిచి గొప్ప గొప్ప కార్యములు ఏమీ దేవుడు చేయలేదు. దేవుడు అబ్రహాముతో మాట్లాడి నేను చూపించుచున్న దేశంలోకి రమ్మని చెప్పారు, అంతే. కానీ మనకైతే దేవుడు ఎన్నో అద్భుతములు చేసి ఉన్నారు, ఎన్నో ఆశ్చర్యక్రియలను దేవుడు జరిగించి ఉన్నారు, ఎన్నో విధములైన గొప్ప గొప్ప కార్యములను దేవుడు చేసి ఉన్నారు. అయినా మన యొక్క జీవితంలో వాటన్నిటిని మర్చిపోయి మరలా మన యొక్క జీవితంలో బంధువుల యొక్క సహాయం కావాలి, తండ్రి యొక్క సహాయం కావాలి, వారు కావాలి, వీరు కావాలని దేవుని విడిచి వెళ్ళుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయమునందు ఈ అబ్రహాము యొక్క జీవితముని బట్టి మనము నేర్చుకునవలసిన కార్యము, మన యొక్క జీవితంలో ఎవరినో వద్దని విడిచి వచ్చుచున్న అనుభవము. సాధారణముగా లోకములో చూసినప్పుడు కొంచెం వయసు అయిపోయిన తర్వాత బంధువులందరినీ వెతుకుతారు. వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరు, బంధువులు ఎవరు, మన ఇక వారి పిల్లలు, మనవరాళ్ళు, మనవళ్ళు ఎవరెవరని వెతుకుచు బంధుత్వముని కలుపుకుంటూ ఉంటారు. నిజముగా చెప్పాలంటే ఒక సరైన క్రైస్తవుడి యొక్క జీవితంలో తమ యొక్క బంధువులు ఎవరో అని కూడా సరిగా తెలియకూడదు. కానీ కొన్ని సందర్భముల్లో చూసినట్లయితే వారి యొక్క బంధువులు ఎక్కడెక్కడ, ఏ ఊరిలో, ఏ ప్రదేశంలో, ఏ దేశంలో ఉన్నారని కూడా కనుక్కొని అన్నీ జాగ్రత్తగా జ్ఞాపకంలో ఉంచుకుంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఆ అనుభవము పూర్తిగా మనలో నుండి తీసివేయబడాలి. ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో చూసినట్లయితే తన యొక్క వృద్ధాప్యములో దేవుడు అతనిని పిలిచిన సందర్భంలో తన యొక్క వయసు ఇంచుమించి 75 సంవత్సరములు. చదవండి 4వ వాక్యముని చదవండి. ఆదికాండం 12వ అధ్యాయము 4వ వాక్యం. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 గలవాడు, 75 ఏండ్ల గలవాడు. ఈరోజు దేవుని సన్నిధానంలో మన యొక్క జీవితంలో చిన్నతనము నుండి బంధువులు అక్షరార్థముగా భూమిలో చూసినప్పుడు వయసు అయిపోయిన తర్వాత బంధువులని వెతుకుతారు. కానీ ఇక్కడ అబ్రహాముకు 75 సంవత్సరములు వచ్చిన తర్వాత దేవుడు విడిచిపెట్టి రమ్మన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానములో మనస్సాక్షిని బట్టి దేవుడు మనల్ని పిలిచి ఏర్పరచుకొని రక్షించిన తర్వాత ఈ భూమిలో ఇటువంటి ఐక్యత మనలో ఉంటే మనస్సాక్షిని బట్టి దేవుడు మనల్ని అంగీకరించరు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడిన వెంటనే అన్నిటినీ వదిలేసి వచ్చాడు. మన యొక్క జీవితంలో కృత నిబంధన కాలంలో ఉన్నాము. అబ్రహాము కంటే శ్రేష్టమైన స్థానంలో మనం వెళ్ళబోతున్నాము. అబ్రహాము కంటే శ్రేష్టమైన మహిమ గల సన్నిధానంలో మనం వెళ్ళి చేరబోతున్నాము. మన విషయములో దేవుడు మనల్ని రక్షించిన తర్వాత ఇంకా బంధువులు, వారి యొక్క ఫంక్షన్లు, వారు ఏ ఫంక్షన్ చేసినా వెళ్ళాలి. వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. బాధపడితే మనకేంటి? వారి యొక్క ఆచారములని చేసి దానిలో పాలు పొందలేదని బాధపడి వారు బాధపడటము కంటే మనము వారి యొక్క ఆచారములలో వెళ్ళి దేవుడు బాధపడితే పర్వాలేదా? మన యొక్క ఆలోచనలో నేను వెళ్ళకపోతే వారు బాధపడతారు,
మీరు వెళ్తే దేవుడు బాధపడతారు. దానిలో నిర్ణయించుకోవాల్సింది మనమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క ఆలోచనలు, మేము వెళ్ళకపోతే చాలా బాధపడతారు, చాలా దుఃఖపడతారు, ఆ తర్వాత ఏమి చెప్పలేము. కానీ దానికంటే ముందు మనం ఆలోచించాల్సింది, వెళ్తే దేవుడు ఎంత దుఃఖపడతారో దాని గురించి ఆలోచించలేదా? దేవునికి సన్నిధానములో మన యొక్క జీవితంలో మనుషులు ఎంతగా బాధపడుతున్నారో, ఏమని అనుకొనుచున్నారో అని ఆలోచించటం కంటే, జీవితంలో దేనిని చేసినను దేవుడు ఎంతగా బాధపడుచున్నారు, దేవుడు ఎంతగా సంతోషించుచున్నారు, దేవుడు ఏమని అనుకొనుచున్నారని మాత్రమే మన యొక్క జీవితంని గడపవలను. అప్పుడు మాత్రమే మన యొక్క జీవితం స్థిరంగా ఉంటుంది. ఆ జీవితమే దేవునికి ఇష్టమైన జీవితముగా ఉంటుంది. మనము చేసే ఏ కార్యమైనా ఇతరులు ఏమనుకుంటారు, ఇతరులు బాధపడతారా అని ఆలోచించటం కంటే, దానికంటే ముందు దేవుని యొక్క మనసు, దేవుడు ఏ విధముగా ఉందరో అని ఆలోచించి వాటిని చేయవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనలో మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇక్కడ అబ్రహాముకు దేవుడు చెప్పిన వెంటనే తన యొక్క బంధువులు, తన యొక్క ఇరుగు పొరుగు వారు, ఆ దేశంలో ఉన్నవారు, ఆ దేశ నివాసులు 75 సంవత్సరములు ఒకే దేశంలో జీవించి ఉన్నాడు. అక్కడ చుట్టుప్రక్కల ఉన్నవారు ఎవ్వరిని గురించి అబ్రహాం ఆలోచించలేదు. దేవుడు బయటకు రమ్మని చెప్పి ఉన్నారు, అబ్రహాము బయటకు వచ్చి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము యొక్క జీవితంలో తాను బయటకు వచ్చి తన యొక్క దేవుని యొక్క మాటని బట్టియే తాను బయలుదేరి వెళ్ళి ఉన్నాడు. తనకు ఆ స్థలంలో సొంత ఇళ్ళు ఉన్నాయి, తనకు ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమీ లేనివాడు కూడా కాదు. అబ్రహాము ఆస్తిపరుడు, అబ్రహాము ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. అయినా అన్నిటిని విడిచి బయలుదేరి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భంలో కొన్ని ఆచారములని విడవలేదు, ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారికి జవాబు, మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద కుటుంబం, దాంట్లో మేము ఒక్కరు మాత్రమే రక్షణ పొంది ఉన్నాం. దేవుడు అబ్రహాముని పిలిచినది కూడా ఆ దేశం అంతటిలో ఉన్నవారు అందరూ తనవారై ఉండినను అబ్రహాముని మాత్రమే దేవుడు పిలిచారు, బయటికి రమ్మన్నారు, వదిలేసి రమ్మన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ చెప్పే కారణములను చూస్తే, ఒకవేళ నేను వారి యొక్క ఆచారముల్లో పాలు పొందకపోతే వారు రక్షణ పొందరో ఏమో, వారికి రక్షణ కలగదో ఏమో అని కొందరికి ఆలోచన. కానీ కరెక్ట్గా చెప్పాలనంటే, మనము సత్యములో నిలబడి మన యొక్క జీవితంలో ఈ ఆచారముల్లో దేనిలో పాలు పొందకుండా ఉంటేనే రక్షణ పొందుతారు. లేకపోతే వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మన యొక్క ఆచారంలో కూడా వాళ్ళు పాలు పొందుతున్నారు కదా, మనం వారు ఒకటే అనుకుంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంత మాత్రమును కూడా ఈ బంధుత్వములు, తండ్రి ఇల్లు, దేశము, వీటిని గురించి ఆలోచించక దేవుని యొక్క మాటని బట్టి ముందుకు సాగుటకు ప్రయాసపడవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మన యొక్క ఇంటిని తిరిగి చూసినట్లయితే మన యొక్క పరిస్థితి దౌర్భాగ్యముగా మారును. లోతు భార్య సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి బయటకు వచ్చింది, కానీ తిరిగి తనకి ఇంటిలో ఏమేమి ఉన్నాయో, తనకి ఇంటిలో దేనిని విడిచిపెట్టి వచ్చిన్నదో దానిని తిరిగి చూసింది. ఈరోజు వరకు ఉప్పు స్తంభముగా ఆమె నిలబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనలో ఈ ఆచారములు, ఇటువంటి బంధుత్వములు, వీటి కొరకు దేవునికి దూరం అవ్వకూడదు. వీటి కొరకు మన యొక్క జీవితంలో
ఎంత మాత్రమున ఆచారములలో పాలు పొందకూడదు. కొందరి యొక్క ఆలోచనలు, ఒకవేళ ఇప్పుడు మేము వెళ్ళకపోతే తర్వాత వాళ్ళు రారేమో, రాకూడదని మనం వెళ్ళకూడదు. వారు విగ్రహములతోనూ పలవితములైన ఆచారములతో నింపబడిన తలంపులతో రావటము కంటే రాకుండా ఉంటే దేవుడు వారిలో ఒక రక్షణ క్రియని దేవుడు జరిగిస్తారు.